కుటుంబ న్యాయస్థానంలో ఈ సాక్ష్యాలు ప్రవేశపెట్టేటువంటి విధానం ఎలాగుంటుంది, మరి ఆ సాక్ష్యం అనేది చాలా సుదీర్ఘమైనటువంటి పద్ధతిలో సాక్ష్యాల సేకరణ కానీ సాక్ష్యాల విచారణ కానీ జరగాలి అంటే ఖచ్చితంగా కుటుంబ న్యాయస్థానాల్లో ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక క్లుప్తంగా మాత్రమే సాక్ష్యాల రికార్డింగ్ జరుగుతుంది. అంటే దానికి చీఫ్ జరగాలంటే ఈ రోజున ఒక అఫిడవిట్ రూపంలో ఈ ఎవరైతే కేసు దాఖలు చేశారో ఆ దాఖలు చేసిన వ్యక్తి అలాగే ఈ ప్రతివాది వీళ్ళిద్దరూ కూడా లేదా ఇంకెవరైనా సాక్షులు ఉంటే ఆ సాక్షులు కూడా వాళ్ళు తమ సాక్ష్యాన్ని ఒక అఫిడవిట్ రూపంలో ఒక కాగితం మీద మొత్తం రాసి కోర్టులో దాఖలు చేయాలి. దాంతో వాళ్ళ చీఫ్ ఎవిడెన్స్ అయిపోయినట్లే. ఇంతకుముందు ఎలాగ ఉండేదంటే ఈ వీళ్ళు కూడా అంటే ఈ కేసు దాఖలు చేసిన వాళ్ళు లేదా తన తరఫు సాక్షులు కూడా బోన్లోకి ఎక్కి ప్రతిజ్ఞ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్పేవాళ్ళు. అది చీఫ్ ఎగ్జామినేషన్ ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. వాళ్ళు చెప్పదలుచుకున్నది చీఫ్ ఎఫిడవిట్లో చెప్తారు. తర్వాత వెంటనే వాళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ తరఫున మార్కింగ్ అవుతాయి. మార్కింగ్ అంటే సిరీస్ ఉంటాయి. పిటిషనర్ సిరీస్ అయితే పి సిరీస్ అంటారు, అట్లాగే రెస్పాండెంట్స్ సిరీస్ అయితే ఆర్ సిరీస్ అంటారు. ఒకవేళ కోర్టు ఏదైనా సాక్ష్యాన్ని తనంత తానుగా తీసుకోదలుచుకుంటే దాన్ని ఎక్స్ సిరీస్ కానీ లేకపోతే సి సిరీస్ కానీ అంటారు. అలాగే లేబర్ కోర్ట్స్లోకి వచ్చేటప్పటికి డబ్ల్యూ సిరీస్ అంటారు. ఎందుకంటే వర్క్ మ్యాన్ ఉంటాడు కాబట్టి డబ్ల్యూ అని వాళ్ళు. ఈ రకంగా ఈ ఆర్ కానీ పి కానీ సి కానీ ఎక్స్ కానీ ఈ అక్షరాలతోటి వాళ్ళ సాక్ష్యాలు ఉంటాయి. ఇవన్నీ చాలా క్లుప్తంగా ఉండాల్సి వస్తుంది. క్రాస్ ఎగ్జామినేషన్లు కూడా న్యాయవాదులు సుదీర్ఘంగా మేము గంటల సేపు క్రాస్ ఎగ్జామిన్ చేస్తామంటే ఊరుకోరు. కోర్టు ఓన్లీ అంటే వాదనకి తావు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న అంశాలను మాత్రమే క్రాస్ ఎగ్జామిన్ చేసేయడానికి కోర్టు పర్మిషన్ ఇస్తుంది. ఏదైనా ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చేయడానికి కనుక స్కోప్ ఉంటే దాన్ని మీరు ఆర్గ్యుమెంట్లో చెప్పుకోండి, ఈ ఎవిడెన్స్లో వద్దు అని అంటుంది కోర్టు. కాబట్టి ఈ క్లుప్తంగా చీఫ్ క్రాసు రీఎగ్జామినేషన్ అనేది కుటుంబ న్యాయస్థానంలో జరుగుతుంటుంది. ఎవిక్షన్ విషయాలకు వచ్చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా అది కేవలము ఒక భార్య భర్తని ఎవిక్ట్ చేయొచ్చు. తన ప్రాపర్టీలో విడాకులకి దాఖలు చేసినటువంటి భార్యని ఇల్లు ఖాళీ చేయమని ఎవిక్షన్ సూటు ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేయొచ్చు. కానీ ఈ మ్యారేజ్ పార్టీస్ కాకుండా ఎవరైనా వీళ్ళని ఖాళీ చేయించదలుచుకుంటే వాళ్ళు మాత్రం సివిల్ కోర్టుకు వెళ్ళాలి.